యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న క్రీడా మరియు యువజన వారోత్సవాల కార్యక్రమం సోమవారం చండూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న క్రీడా మరియు యువజన వారోత్సవాల కార్యక్రమం సోమవారం చెండూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ఎంఈఓ ఊట్కూరు సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ బి యాదగిరి మరియు కౌన్సిలర్లు హాజరై వారు మాట్లాడుతూ యువత విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి క్రీడల పట్ల అవగాహన పెంచడం మరియు యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. స్థానిక చెండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థానిక ఫిజికల్ డైరెక్టర్లు, చెండూరు పట్టణ యూత్ మరియు వాకర్స్, విద్యార్థులు మొదలైన వారితో ధ్యానం, యోగా, 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కటగం రమేష్, తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, జెల్లా దానమ్మ శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కోడి శ్రీనివాస్ చైర్మన్ ఆఫ్ చెండూరు మున్సిపాలిటీ గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా మరి యువత వారోత్సవాలు అని చెప్పేసి ఈ రోజుకెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మరి ఈ వారం రోజుల పాటు యువత ఏ విధంగా మనం అభివృద్ధి సాధించాలి, భవిష్యత్తులో ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎండిఓ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, ఇతర మున్సిపాలిటీ నుండి వచ్చినటువంటి పెద్దలకు, యువతకు, వాకర్స్కు, విద్యార్థులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ మరి ఈ అవకాశానికి మరి మీరందరూ కూడా పాల్పంచుకుంటున్నందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ శారీరకంగా మనము ఈ యోగా కానీ, మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ ఏది చేసినా కూడా మనకు ఆరోగ్యంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు మంచిగా పనిచేస్తూ ఏకాంతంగా మంచిగా ఉంటూ మంచి ఆలోచనలు వచ్చి మనమందరం కూడా మంచి వైపు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. యువత చెడు మార్గాల వైపు మళ్ళింపకుండా ఒక మంచి వైపు పయనించేటందుకు వీలవుతుంది. కాబట్టి దీని ద్వారా మరి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి మీరు అందరూ ఇచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు కెమెరామెన్ రవి